ప్రైజ్ ద లార్డ్. ఇంతకు ముందు మనం యోసేపు యొక్క పార్ట్ 1 చూశాము కదా. ఇప్పుడు పార్ట్ 2 అంటే మిగతా కథ చూసేద్దాం. కథలోకి వెళ్తే 2 సంవత్సరాల తరువాత ఈజిప్టు రాజు ఫరో 2 విచిత్రమైన కలలు కన్నాడు. అందులో మొదటిది నైలు నది నుండి వచ్చిన 7 బలిసిన ఆవులను తర్వాత వచ్చిన 7 బలహీమైన ఆవులు తింటాయి. రెండవ కల 7 బలమైన ధాన్యపు వెన్నలను 7 ఎండిపోయిన ధాన్యపు వెన్నలు మింగేస్తాయి. ఈ కలల విషయంలో ఫరో చాలా కలవరపడ్డాడు. దేశంలోని మేధావులందరినీ పిలిపించి వాటికి అర్థము చెప్పమన్నాడు. కాని వారెవరూ అర్థం చెప్పలేకపోయారు. అప్పుడు ఆ పానదయకునికి యోసేపు గుర్తుకొచ్చాడు. ఫరో యోసేపుని జైలు నుండి పిలిపించాడు. అతనికి క్షవరం చేయించి కొత్త బట్టలు ఇచ్చారు. ఫరో ఎదుట వినయంగా నిలబడగా ఫరో అతని కలల గురించి చెప్పాడు. అప్పుడు యోసేపు దేవుని సహాయంతో కలల అర్థం చెప్పాడు. అవి 7 సంవత్సరాలు పంటలు సమృద్ధిగా పండుతాయి. తర్వాత 7 సంవత్సరాలు దుర్భిక్షం వస్తుంది. ముందుగానే నిల్వ ఉంచితే ప్రజలు రక్షించబడతారు అంటాడు. ఫరో ఆశ్చర్యపడి యోసేపుకు ఉన్న భక్తికి అతని జ్ఞానానికి మెచ్చుకొని ఆ క్షణంలో అతన్ని ఐగుప్త దేశానికి ప్రధానమంత్రిగా నియమించాడు. అతనికి బంగారు ఉంగరం, రథం, కొత్త పేరు, భార్య అన్నీ ఇచ్చాడు. యోసేపు ఆ 7 సంవత్సరాల్లో పంటలను నిల్వ చేశాడు. తర్వాతి 7 సంవత్సరాల దుర్భిక్షంలో ఈజిప్టు మొత్తం యోసేపు చేతిలోని ధాన్యంతో బతికింది. ఆ కరువు కనాను దేశానికి కూడా వచ్చింది. యాకోబు తన కుమారులను ధాన్యం కొనడానికి ఈజిప్టుకు పంపాడు. వారు ప్రధానమంత్రి అయిన యోసేపు ముందుకు వచ్చారు. కాని అతనిని గుర్తించలేదు. యోసేపు వారిని గుర్తించి వీరు మారారో లేదో అని, మీరు గూఢాచారులు అని కఠినంగా మాట్లాడాడు. షిమ్యోనును బందీగా ఉంచుకొని తన చిన్న తమ్ముడు అయిన బెన్యామీనుని తీసుకురమ్మన్నాడు. అలాగే వారు తెచ్చిన గోనెసంచులలో ధాన్యం వేయించి వారు ఇచ్చిన ధనాన్ని కూడా అందులో రహస్యంగా వేయించాడు. వారు ఆ ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి యాకోబుతో జరిగింది చెప్పగా యాకోబు మొదటగా యోసేపు ఇప్పుడు షిమ్యోను లేడు, మళ్ళీ బెన్యామీనును అడుగుతున్నారు అంటూ యాకోబు విలపించాడు. కాని కరువు తీవ్రంగా ఉండటంతో యూదా అతని హామీపై బెన్యామీనును తీసుకెళ్తాడు. రెండవసారి వారు యోసేపు ముందుకు వెళ్ళినప్పుడు బెన్యామీనును చూసి యోసేపు తనను తాను ఆపుకోలేక పక్కకు వెళ్లి ఏడ్వసాగాడు. యోసేపు తర్వాత వారికి పెద్ద విందు ఏర్పాటు చేసి వారి వయస్సు ప్రకారం వారిని కూర్చోపెట్టి అందరికి వడ్డించి అందరికంటే ఎక్కువ 5 రెట్లు బెన్యామీనుకు వడ్డించాడు. యోసేపు అన్నలు ఆశ్చర్యపోయారు. వారు తిరిగి వెళ్ళేటప్పుడు యోసేపు యొక్క వెండి గిన్నెను బెన్యామీను సంచిలో వేయించి వారిని దొంగలుగా పట్టుకున్నాడు. నా వెండి గిన్నె ఎవరి సంచిలో దొరికితే వారు నాకు బానిసలుగా ఉండాలి అంటూ అతని భటుల ద్వారా వెతికించాడు. ఆ వెండి గిన్నె బెన్యామీను దగ్గర దొరకడంతో భటులు బెన్యామీను పట్టుకోగా యూదా ముందుకు వచ్చి తన తండ్రి బాధను వివరిస్తూ బెన్యామీను లేకపోతో తన తండ్రి మరణిస్తాడు అని, అతనికి బదులుగా నేను మీకు బానిసగా ఉంటాను, దయచేసి ఈ చిన్నవాడిని వదిలేయండి అంటూ ప్రాధేయపడుతాడు. దాంతో అక్కడ ఉన్న వారిని పంపించి నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అంటూ తనను తాను వారికి వెల్లడించాడు. వారు భయపడిపోయారు. భయపడకండి, నేను ఏమీ చేయను అని చెప్పి వారిని కౌగిలించుకున్నాడు. యోసేపు అన్నాడు, మీరు నాకు హాని చేయాలనుకున్నారు, కాని దేవుడు ఆ దుఃఖాన్ని మంచికి మార్చాడు. ఆయన నన్ను ముందుగానే పంపి మీ ప్రాణాలను రక్షించాడు. ఆ తర్వాత యోసేపు తన తండ్రిని తీసుకురావడానికి ఫరో అనుమతితో రథాలు పంపిస్తాడు. యోసేపు తండ్రి వారి కుటుంబమంతా ఈజిప్టుకి వలస వెళ్లి గోషెన్ ప్రాంతంలో నివసించారు. చాలా సంవత్సరాల తరువాత యోసేపు తన తండ్రిని కలిసి ప్రేమగా చూసుకున్నాడు. యాకోబు యోసేపు యొక్క 2 కుమారులను దీవించాడు. యాకోబు మరణించిన తరువాత యోసేపు తండ్రి కోరిక మేరకు కనానులో సమాధి చేశాడు. తరువాత యోసేపు కూడా వృద్ధాప్యంలో మరణించాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించినప్పుడు నా ఎముకలను కనానుకు తీసుకెళ్ళండి అని అంటాడు. దేవుడు న్యాయవంతుడిగా ఉన్నాడు. మనుషులు కీడు చేయాలనుకున్నా
దేవుడు దాన్ని మేలుగా మార్చగలడు. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.